ఈవీఎంలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫోటోలను ఏర్పాటు చేయనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈవీఎంలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫోటోలను ఏర్పాటు చేయనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది. తమిళనాడులోని రాజకీయం వేడెక్కింది. పెరియార్ జయంతి వేడుకల్లో పాలిటిక్స్ బయటపడ్డాయి. పెరియార్ వారసత్వం తమదే అంటోంది డీఎంకే, అన్నా డీఎంకే. అన్నాదురై ఫోటోతో ఏఐ వీడియో విడుదల చేశారు తలపతి విజయ్. ఢిల్లీలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ కావడం మరింత కీలకంగా మారింది. అయితే పన్నీర్ సెల్వం విజయ్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని రాజకీయం వేడెక్కింది. పెరియార్ జయంతి వేడుకల్లో పాలిటిక్స్ బయటపడ్డాయి. పెరియార్ వారసత్వం తమదే అంటోంది డీఎంకే, అన్నా డీఎంకే. అన్నాదురై ఫోటోతో ఏఐ వీడియో విడుదల చేశారు తలపతి విజయ్. ఢిల్లీలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ కావడం మరింత కీలకంగా మారింది. అయితే పన్నీర్ సెల్వం విజయ్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి ఉభయ సభలు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణపై బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభలో పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇక రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి ఉభయ సభలు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది.
అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణపై బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇక రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పీఎస్సీఎస్ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార శాఖ ఆదేశాలు జారీ చేసింది. బయ్యారం పీఎస్సీఎస్ ప్రత్యేక అధికారిగా ఆదినారాయణను నియమిస్తూ సహకార శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సీఎస్ పాలక వర్గం పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు నిజమని నిర్ధారణ చేయడంతో పాలక వర్గాన్ని రద్దు చేస్తూ కోఆపరేటివ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బయ్యారం పీఎస్సీఎస్ లోని పాలక వర్గంలోని కొంతమంది సభ్యులు రైతులకు తెలవకుండానే ఖాతాల్లోకి డబ్బులు మళ్లించి కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణలో పాలక వర్గం అక్రమాలకు పాల్పడినట్లు నిగ్గు తేలింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పీఎస్సీఎస్ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, మన మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం సహకార సంఘం పాలక వర్గాన్ని అయితే ప్రభుత్వం రద్దు చేసింది. ఇటు పాలక మండలిని రద్దు చేస్తూ సహకార శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారిగా ప్రస్తుతం అయితే ఆదినారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు సహకార సంఘం రద్దుకి ఇటు ఎవరైతే సహకార సంఘం సంబంధించిన సభ్యులు ఇటు అదే డైరెక్టర్లు కొంత వారిపైన కొంత ఆరోపణలు రావటం, రైతులకు తెలియకుండానే రైతుల ఖాతాలోకి డబ్బులు మళ్లించి తిరిగి వాళ్ళ ఖాతాలోకి జమ చేసుకున్నట్లుగా పలు ఆరోపణలు రావడంతో విచారించిన మన విచారణకు ఆదేశించారు. విచారణ ఆదేశం విచారణ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ప్రస్తుతం ఆ పాలక వర్గాన్ని రద్దు చేస్తున్నట్లుగా అయితే ఇటు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఒక పక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా సహకార సంఘం పాలక వర్గాల సమయం అయిపోవడంతోనే కొంత రాజకీయంగా ఎవరైతే ఎక్కువ శాతం సహకార సంఘాలకు డైరెక్టర్లు చైర్మన్లుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఉండటంతో కొంత ఎక్కడైతే అనుకూలం లేని ప్రదేశాల్లో అయితే ఇటు ప్రభుత్వం వారి యొక్క పాలక వర్గాలను రద్దు చేయడానికి కొంత ఆరోపణలు వచ్చినాయనే ఉద్దేశంతోనే రద్దు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా లేని ప్లేస్లలో ఎక్కడైతే వారికి కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్న ప్రదేశాల్లో అయితే కావాలనే ఒంటెత్తి పోకడలతో ఇట్లా సహకార పాలక వర్గాలు రద్దు చేస్తున్నారు. ఒకవేళ ఇదే సంఘాలను కొనసాగించాలన్నప్పుడు అందరికీ ఒకటే పాలసీ ఉండాలి. కానీ వారికి సహకరించని వారిలో లేదంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు చైర్మన్లుగా ఉన్నారనే దురుద్దేశంతోనే పలు రకాల ఆరోపణలతో రద్దు చేస్తున్నారని ఇటు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు కూడా కొంత భయంగానే విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. విధి నిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవుడం విద్యుత్ సబ్స్టేషన్ నుండి జెండా వెంకటాపూర్ గ్రామానికి వేసిన విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సోమవారం రాత్రి వర్ష బీభత్సానికి జెండా వెంకటాపూర్ చెరువులో విద్యుత్ వైర్లు నీళ్లలోకి పడ్డాయి. దీంతో జెండా వెంకటాపూర్ గ్రామానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసిన వెంటనే విద్యుత్ సబ్ స్టేషన్ లో లైన్మెన్ గా పనిచేస్తున్న మల్లేష్, అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలు మంగళవారం హుటాహుటిన జెండా వెంకటాపూర్ చెరువులో నీటి ప్రవాహాన్ని లెక్క చేయకుండా రబ్బర్ ట్యూబ్ల సహాయంతో నీటిలోకి వెళ్లి తెగిన విద్యుత్ తీగలను సరిచేసి గ్రామానికి విద్యుత్ ను పునరుద్ధరించారు. చెరువులో తెగిపడ్డ విద్యుత్ తీగలను సాహసోపేతంగా సరిచేసి విద్యుత్ పునరుద్ధరించిన లైన్మెన్ మల్లేష్, అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలను గ్రామస్తులు అభినందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, మౌనిక, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులైతే సాహసోపేతంగా వ్యవహరించి కూడా గ్రామానికి అయితే విద్యుత్తును అందించినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా నిన్నెల మండలం ఆవట సబ్ స్టేషన్ నుంచి కూడా జెండా వెంకటాపూర్ గ్రామానికి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా జెండా వెంకటాపూర్ లోని ఏదైతే ఒక చెరువులో ఉన్నటువంటి స్తంభాలు కూడా కూలిపోయి నేల పొరిగి అదేవిధంగా కూడా వైర్లు తెగి కూడా నీళ్ళలో పడడంతో గ్రామాన్ని మొత్తం కూడా చీకటిమయం అయిపోయింది. గ్రామానికి అసలు 2 రోజుల నుంచి కూడా ఏదైతే విద్యుత్ సరఫరా లేకపోవడంతో కూడా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడడం. ఇక విషయాన్ని తెలుసుకున్నటువంటి నిన్నెల సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి లైన్మెన్ రాజన్నతో లైన్మెన్ మల్లేష్ తో పాటు అసిస్టెంట్ లైన్మెన్ రాజన్న కూడా సాహసోపేతంగా ఏదైతే చాలా లోతున్నటువంటి చెరువులకు వెళ్లి కూడా ఆ స్తంభాలను సరి చేసి ఏదైతే విద్యుత్ వైర్లను సరిచేసి కూడా ఏదైతే ఆవుడం గ్రామానికి సంబంధించి కూడా విద్యుత్ సరఫరా చేసిందో ఆ విషయంలో కూడా గ్రామస్తులందరూ కూడా ఏదైతే ఈ సబ్ స్టేషన్ కు సంబంధించినటువంటి సిబ్బంది రాజన్న కావచ్చు అదేవిధంగా మల్లేశ్వరం కూడా అభినందించడం జరిగింది. ఇటువంటి ఉద్యోగులు సకాలంలో స్పందించి తమ గ్రామానికి ఏదైతే విద్యుత్ సరఫరా చేసినందుకు కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నదికి 2 రోజుల నుండి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ పర్భాని జిల్లా పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండటంతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో గోదావరి నదీ తీరం వద్ద భక్తుల పుణ్య స్నానాల ఘట్టాల వద్ద పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. నది లోపలికి వెళ్లకుండా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గోదావరి బ్యాక్ వాటర్ తో ఆలయం నుంచి గోదావరి నదికి ఉండే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు గోదావరి నది వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రానున్న 4 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో వర్షాలు భారీగా పడడంతో ఇక్కడ బాసర వద్ద పుణ్యక్షేత్రం వద్ద గోదావరి విస్తృతంగా పడుతుంది. 100 మీటర్ల వెడల్పుతో దాదాపు 100 మీటర్లతో పడుతుంది. ఒడ్డులు పట్టుకొని పడుతుంది. అయితే ఇప్పుడు ఇది మన సరస్వతి మాత ఆలయానికి 60 ఫీట్ల దూరంలో ఉందంటే 20 ఫీట్ల వరకు వచ్చింది. ఇంకా 40 ఫీట్ల అయితే సరస్వతి మాత అనుకుంటుంది. అయితే ఇప్పుడు మొత్తం గేట్ అయితే ఈ మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడుతున్నాయి. నాందేడ్లోని పర్భని జిల్లా లోపల విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ గోదావరి నది మీద 6 ప్రాజెక్టులు ఉన్నాయి మహారాష్ట్ర పైథాన్ జాక్వర్లోని గంగాపూర్ డ్యామ్ అనేది పెద్ద డ్యాము. దాని యొక్క వాటర్ కిందికి వదలడంతో ఈ విధంగా వస్తుంది. బాబ్లీ 32 గేట్లు ఓపెన్ ఉన్నాయి. దాంతో పాటు పైథాన్ యొక్క గంగాపూర్ డ్యామ్ 2 వదలడంతో దాదాపు 5 డ్యాములు గేట్లు వదిలేసినట్టు మనకు సమాచారం అందుతుంది. దాంతో ఈ గోదావరి విస్తృతి. అదే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు నిర్మల్ జిల్లాలో వర్షాలు లేవు,
కానీ వరదలు మాత్రం ఉన్నది తెలుస్తుంది. దీంతో ఈ గోదావరి విస్తృతంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోచంపాడు శ్రీరామసాగర్ ప్రాజెక్టు మొత్తం నిండిపోవడంతో కిందికి 42 గేట్లకు 36 గేట్లు వదిలేసి కిందికి వదులుతున్నారు. దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి వదులుతున్నట్టు మనకు తెలుస్తున్నది. 36 గేట్లు వదలడంతో ఇక్కడ వర్షాలు లేవు కానీ వరదలైతే వస్తున్నాయి మనకు ఇక్కడ ఉన్నది. గోదావరి విస్తృతంగా పారడంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దిగువ ప్రాంతంలో అధికారులు జాగ్రత్త పడుతున్నారు, ఎవరిని కొనియకుండా చూస్తున్నారు. అంతేకాకుండా పుణ్యక్షేత్రానికి దర్శనం చేసుకున్న వాళ్ళను కటౌట్ భారీ గేట్ పెట్టి ఆపడం చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నాచరంలోని హెచ్ఎంటీ నగర్ పార్క్ లో ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాన్ని పాడేందుకు హెచ్ఎంటీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సినీ నటుడు సుమన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రతి నిత్యం 7:45 ఈ జెండా మనం ఎత్తుతున్నామంటే అది కేవలం జెండా కాదు, ఇన్ని లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డల త్యాగాల పైన ఎగురుతున్న మువ్వన్నెల జెండాగా మనం భావిస్తున్నాం. అందుకే ఏదో ఆశానాశ కోసమో ఏదో కొద్దిమంది ఆలోచన ప్రకారం కాదు, ఆ జెండా ఎగిరినప్పుడల్లా మనం పాడిన ఆ గీతంలో ఆ దేశభక్తి ఇవాళ తొలికిసలాడుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మనది మాత్రమే. ఇవాటి కూడా భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 రంగుల జెండా పట్ల, మన వందే మాతరం పట్ల, మన జనగణ పట్ల ఎంత అంకిత భావం ఉంటుందో దాని మాటల్లో చెప్పరాలి. కాబట్టి ఇవాళ మనందరినీ ఐక్యంగా ఉంచుతున్నాడు. ప్రతి యూరియా కోసం ఆటోలో వెళ్తున్న రైతులు ప్రమాదంలో చిక్కుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పీఈసీఎస్ సబ్ సెంటర్ లో యూరియా కోసం వెళ్తున్న ఆటో బోల్తా పడింది. కంబాలపల్లి గ్రామం వద్ద ఆటో బోల్తా పడి 3 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 10 మంది రైతులు ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా దొరక్క రైతులు పీఈసీఎస్ ల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని ప్రైవేట్ వాహనాలు, ఆటోల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గరకు వస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? ఎడిపోతారు యూరియా కోసం ఆటోలో వెళ్తున్న రైతులు ప్రమాదంలో చిక్కుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పీఈసీఎస్ సబ్ సెంటర్ లో యూరియా కోసం వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మౌనిక, మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలో ఉప్పలపాడులో ఉన్న సహకార సంఘం సబ్ సెంటర్ లో యూరియా కోసం 10 మంది రైతులు ఈ రోజు ఆటోలో వెళ్తున్న క్రమంలో ఇటు కంబాలపల్లి గ్రామం వద్ద ఆటో అయితే రోడ్డు సైడ్ ఉన్న గుంతలో పడిపోయింది. ఆటోలో అప్పుడు పడిపోయినప్పుడు 10 మంది రైతులు, అందులో 5 రైతులకి గాయాలయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించి మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారు. అందులో 3 అయితే తీవ్రంగా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. 2 స్వల్పంగా గాయాలయ్యాయి. ఇటు యూరియా కష్టాలు అయితే రైతులని వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. యూరియా కోసమని 10 మంది రైతులు వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, అందులో 5 గాయాలవ్వడం, 3 తీవ్రమైన గాయాలవ్వడంతో కొంత రైతు కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయి. ప్రస్తుతం మెరుగైన చికిత్సను అయితే వారికి అందిస్తున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
విశాఖలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. And the National Council for Vocational Education and Training and 29 new age courses have also been added into the craftsman training scheme in ITIs. Programs such as the PM internship scheme also provide opportunity for GCCs to tap into national talent pipeline. The CII together with other associations are also working with us on the PM internship program. The pilot stages are over. Further, initiatives such as Research, Development and Innovation Scheme, the RDI scheme, with a corpus of 1 lakh crore encourages the private sector to scale up. That's available for all in private sector, to scale up research development and also innovation. That's why it's called RDI scheme. 1 lakh crore has been provided for this. It's for every one of us to tap it. Largely aims at sunrise domains and also strategic domains. The Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana is another one, which employment linked incentive scheme has been recently rolled out. And what it means is any young person receiving their first employment opportunity in a private company will be given 15,000 rupees from the central government. The central government also plans to invest nearly 1 lakh crore in this program to provide new jobs for new youngsters who are coming on. I'll move to the third and the final pillar, is that facilitative governance. Supportive regulatory measures such as ease of doing business, reforms that have been undertaken, simplified tax regulations, streamlined compliance norms for foreign entities, and also flexible labor laws have all been brought in, and a single window clearance mechanism have also been significantly reduced, have also reduced the cost and complexity of doing business. Reforms also have meant that liberalized FDI policies have come through. The removal of over 42,000 unnecessary compliances, 1,500 archaic laws which have been removed, and introduction of system-wide deregulation and landmark system-wide reforms such as the GST, about which mention was made earlier, the reformed RERA Act and the IBC, which has kept up with the changing needs of industry. So also in taxation, we've given an expanded safe harbor rule for tax-related matters, and also improved transfer pricing assessment process and procedures, and they are further getting enhanced so that the competitiveness of India's tax regime for global businesses will be worked out. The next generation GST reforms announced recently also benefits the GCC and IT-enabled services by easing compliance, releasing working capital which otherwise gets locked up, and reducing disputes. According to NASSCOM, the reforms bolster India's tech industry export engine while reinforcing the momentum towards greater ease of doing business. Now, the cooperative federalism aspect, which will be influencing GCCs and setting up GCCs in Tier 1, Tier 2, thus far, GCCs predominantly clustered in big metros. That was mentioned even by the CII when they spoke. However, with the ecosystem broadening and maturing beyond Tier 1 hubs, Tier 2, Tier 3 cities are emerging strategic destinations, a shift that is helping diversify economic activity. And that's where I think the emphasis on Visakhapatnam takes credit. State governments are playing a very critical role in deepening India's GCC advantage and shaping an enabling policy environment. So in order to maximize the impact
aligning national and state level policies about which we just spoke, and adapting policy instruments to ensure that each state builds on its own unique comparative advantage. That's what Andhra is striving to do, and that is where Andhra stands out as one of the first mover. So that the central strategies for GCC's growth translate into locally grounded ambitions, measurable targets, and also maximize growth potential. Building livability and infrastructure ecosystems that allow Tier 2 and Tier 3 cities to emerge as centers of excellence is one of the main things that can attract global talent, encourage corporate reinvestments, and host high-value innovation and service delivery, offering credible alternatives to Tier 1 cities. So, in the 2025 February budget, we proposed a national framework to guide states in promoting GCCs in emerging Tier 2 cities, and that's where CII with people like Gunjan and Romal Shetty are doing actually doable things with their consultation, and we should be taking advantage of that kind of an input. Andhra Pradesh is strong, a very strong case, an illustration of the success of policy-led leadership in leveraging state